వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్లో భాగంగా టీఎస్పీఎస్సి అండ్ ఏపీపీఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం కొత్తగా ఎంసీక్యూ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది కదా. మరి అందులో భాగంగా బుద్ధిజం టాపిక్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇప్పుడు దానికి కంటిన్యూగా ఇది సెకండ్ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, coming on to the first question for today, that is, which of the following were common to both Buddhism and Jainism? కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏవి బుద్ధిజం అండ్ జైనిజం రెండిట్లోనూ ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నాడు. సో స్టేట్మెంట్స్ ఏమున్నాయి? అవాయిడెన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ పీనెన్స్ అండ్ ఎంజాయ్మెంట్. ఈ ఎక్స్ట్రీమిటీస్, ఈ పదం ఉంది కదా, ఎక్స్ట్రీమిటీస్ అనే పదం. ఎక్స్ట్రీమిటీస్ అనే పదం గురించి ఎవరు మాట్లాడతారు? జైనిజంలో ఉంటుంది. కానీ బుద్ధిజం ఏమని ప్రొపగేట్ చేస్తుంది, ఏమని ప్రీచ్ చేస్తుంది? బుద్ధిజం ప్రీచ్డ్ అబౌట్ మిడిల్ పాత్. బుద్ధ ప్రీచ్డ్ అబౌట్ మిడిల్ పాత్ అంటే అతిగా ఎంజాయ్మెంట్ అవసరం లేదు, అతిగా బాధపడాల్సిన అవసరం లేదు, మధ్యే మార్గమే అన్ని సమస్యలకు పరిష్కారం అని చెప్పి సమస్యలకు పరిష్కారం అని చెప్పాడు కదా. ఎస్, సో దిస్ ఈజ్ నాట్ కామన్ టు బోత్ జైనిజం అండ్ బుద్ధిజం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. Now ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్, ఇండిఫరెన్స్ టు ద అథారిటీస్ ఆఫ్ వేదాస్. ఎస్, వీళ్ళిద్దరూ వేదాల యొక్క అథారిటీని వ్యతిరేకించారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. డినయల్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ రిచువల్స్. ఎస్, రిచువల్స్ పర్ఫార్మ్ చేస్తే సాల్వేషన్ వస్తుంది, మోక్షం వస్తుంది అని వేదిక్ రిలీజియన్ ఉన్నదాన్ని వీళ్ళిద్దరూ డినయల్ చేశారు, కండెమ్ చేశారు, తప్పుపట్టారు. ఓకే, సో ఇది కూడా కరెక్టే. నాన్ ఇంజురీ టు యానిమల్ లైఫ్, ఇది కూడా కరెక్టే. ఎందుకు కరెక్ట్? ఎందుకంటే అహింస ఆర్ నాన్ వైలెన్స్ ని బుద్ధిజం జైనిజం రెండూ ఫాలో అయ్యాయి. జైనిజం నాన్ వైలెన్స్ ని ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి ఫాలో అయింది. ఎంతలా అంటే వాళ్ళు భూమి లోపల పండే ఉల్లిగడ్డల్ని, ఆలుగడ్డల్ని, వీటిని కూడా తిన్నారు. ఎందుకంటే దాంట్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ చచ్చిపోతాయి. ఇవి మూడు కరెక్ట్ స్టేట్మెంట్స్, కామన్ టు బోత్ బుద్ధిజం అండ్ జైనిజం. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. మరి మూడిట్లో ఏది ఆప్షన్ ఏది? 2, 3 and 4. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. యూపీఎస్సిలో 2 సార్లు 98లోను 2014లోను ఈ క్వశ్చన్ 2 సార్లు రిపీట్ అయింది. 2014లోను అలాగే 2012లో కూడా ఇదే క్వశ్చన్ ఎగ్జాక్ట్ గా రిపీట్ అయింది. 2012లో జస్ట్ ఈ 4th స్టేట్మెంట్ ఇవ్వకుండా 3 స్టేట్మెంట్లు ఇచ్చి ఏది కరెక్ట్ అని చెప్పి అడిగిండు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. టాపిక్స్ చూడండి. అవాయిడెన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ పీనెన్స్ అండ్ ఎంజాయ్మెంట్. జైనిజం అవునన్నదా, బుద్ధిజం అవునన్నదా, రెండిట్లో కామనా ఇది అని అడుగుతున్నాడు. మరి బుద్ధిజంలో ఇది కామన్ కాదు కదా. ఎస్, సో డీటెయిల్డ్ గా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, that is the reason included in the expansion of Buddhism. బుద్ధిజం ఎక్స్పాండ్ అయ్యింది. బుద్ధిజము ఎక్కడ పుట్టింది? ఈ సార్నాథ్ ఏరియాలో పుట్టి, మహాజనపదస్ లో పుట్టి, జస్ట్ ఆ బీహార్ ఉత్తరప్రదేశ్ రీజన్ లో పుట్టిన, మొత్తం దేశవ్యాప్తంగా ఎక్స్పాండ్ అయింది కదా. 6th century BCలో పుట్టి ఇండియాలోనే 12th century AD వరకు ఇది ఉండింది. 12th century AD తర్వాత చాలా వరకు తగ్గిపోతూ వస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఏషియా వ్యాప్తంగా ఇది చాలా ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. మరి దానికి ఆ ఎక్స్పాండ్ కావడానికి రీజన్స్ ఏంటి? కింద ఇచ్చిన 5 స్టేట్మెంట్స్ లో ఏ రీజన్స్ కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ చూడండి. ద సింప్లిసిటీ ఆఫ్ రిలీజియన్. ఎస్, ఇది కరెక్ట్. బుద్ధిజం రిలీజియన్ లో సింప్లిసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. సింప్లిసిటీ అనేది బుద్ధిజం ఎక్స్పాండ్ కావడానికి ఒక మెయిన్ రీజన్. ఇందులో 4 నోబుల్ ట్రూత్స్, అలాగే దాన్ని ఏమని పిలుస్తాము? ఆర్య సత్య అంటాం కదా, 4 నోబుల్ ట్రూత్స్ ని, అలాగే 8-fold పాత్, ఇవన్నీ చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా బుద్ధుడు సింపుల్ అండ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లో బుద్ధుడు వీటిని ప్రాపగేట్ చేయడం జరిగింది. కామన్ పీపుల్ కి ఈజీగా అర్థమయ్యాయి. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ బుద్ధిజం. అలాగే స్పెషల్ అపీల్ టువర్డ్స్ దళిత్స్. ఎస్, ఇది కూడా ఉంది. అంటే స్పెషల్ అపీల్ అంటే ఏంటంటే బుద్ధిజంలో క్యాస్ట్ డిస్టింక్షన్స్ అనేటివి పెద్దగా ఉండేవి కాదు, అందరికీ ఎలౌడ్ ఉండేది.
ఈ క్యాస్ట్ అవుతేనే అలౌడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వేదిక్ రిలీజియన్ లో ఉపనయన బ్రాహ్మణ్స్ కి, క్షత్రియాస్ కి, వైశ్యాస్ లో పుట్టిన మగవాళ్ళకు మాత్రమే ఉండేది, శూద్రులకు ఉండేది కాదు, ఆడవాళ్ళకు ఉండేది కాదు. అదే ఈ శూద్రులు, దళిత్స్ దాని కిందకే వస్తారు. అదే బుద్ధిజం కిందకి వచ్చేసరికి అట్లేం లేకుండే. సో అందరికి ఈక్వల్ గా చూసి అందరికి సాల్వేషన్ దొరికే ప్రక్రియ ఈజీగా ఉండడం వల్ల ఇది దళిత్స్ కి ఒక అపీల్ లాగా కనిపించింది. ఈజీగా ఇందులో జాయిన్ అయిపోయారు చాలా మంది. ఓకే, సో అది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ద మిషనరీ కాన్సెప్ట్ ఆఫ్ రిలీజియన్. ఇక బుద్ధిస్ట్ మిషనరీస్ ఎంత ఫేమస్ మీకు తెలిసిందే కదా. ఆ బుద్ధిస్ట్ మిషనరీస్ వల్లనే ఇటు శ్రీలంక, బర్మా, నేపాల్, చైనా, జపాన్, కొరియా, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అన్నిటిలో కూడా ఈ బుద్ధిజం ఎక్స్పాండ్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ మిషనరీ ఇన్ బుద్ధిజం రిలీజియన్, రైట్? సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నౌ ఫోర్త్ వన్, రీజనల్ లాంగ్వేజ్. ఎస్, ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే పాలీ లాంగ్వేజ్ లో ముఖ్యంగా జనాలకు ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్ అంటే జనాల లాంగ్వేజ్. అప్పట్లో సాంస్క్రిట్ స్టార్టింగ్ లో ఉన్నా, అంటే వేదిక్ రిలీజియన్ ఫాలో అవుతున్న టైంలో సాంస్క్రిట్ ఉన్నా, ఇది అప్పట్లో జనాల లాంగ్వేజ్ కాదు. జనాలు పాలియు, ప్రాకృతు ఇవే మాట్లాడుకునే వాళ్ళు. మరి బుద్ధిజం సంబంధించిన లిటరేచర్ అనేది స్టార్టింగ్ లో మొత్తం పాలీలోనే ఉండే. దాని తర్వాత ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చి హీనయాన, మహాయాన వచ్చి మహాయాన వాళ్ళు సాంస్క్రిట్ కి షిఫ్ట్ అయ్యారు, కానీ స్టార్టింగ్ లో మొత్తం పాలీలోనే ఉండే. సో ఇది కూడా ఒక రీజనే, రైట్? ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ద సౌండ్నెస్ ఆఫ్ వేదిక్ స్పిరిట్ బై ఫిలోసఫర్స్, ఇది తప్పండి. సో ఇది తప్పుడు స్టేట్మెంట్. ద సౌండ్నెస్ ఆఫ్ వేదిక్ స్పిరిట్ బై ఫిలోసఫర్స్ అనేది తప్పుడు స్టేట్మెంట్. సో ఆన్సర్ ఏంటి మరి? ఫస్ట్ 4 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. వై డిడ్ బుద్ధిజం స్టార్ట్ డిక్లైనింగ్ ఇన్ ఇండియా ఇన్ ద ఎర్లీ మెడివల్ టైమ్స్? ఇందాకే చెప్పాను, 12th century AD వచ్చేసరికి బుద్ధిజం అనేది చాలా డిక్లైన్ అయిపోయింది దేశంలోని. ఎర్లీ మెడివల్ టైమ్స్ అంటే 12th century AD దాని కిందకే వస్తుంది కదా. ఎస్, మరి ఆప్షన్స్ చూడండి ఎందుకు డిక్లైన్ అనే విషయంలో. ఫస్ట్ ఇంటర్నల్ రీజన్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఇంటర్నల్ రీజన్ ఉంది. అదేంటంటే బుద్ధ వాజ్ బై దట్ టైమ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఇన్కార్నేషన్స్ ఆఫ్ విష్ణు అండ్ దస్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ వైష్ణవిజం. ఎస్, వేదిక్ రిలీజియన్ లో బుద్ధుణ్ణి విష్ణుమూర్తి యొక్క 10వ అవతారంగా ప్రకటించడం జరిగింది. అందువల్ల బుద్ధిజం ని ఫాలో అవుతున్న వాళ్ళు మెల్లమెల్లగా ఈ వేదిక్ రిలీజియన్ దిక్కు డ్రిఫ్ట్ అయ్యారు. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సరే. ఇది డిక్లైన్ కావడానికి ఇది వన్ ఆఫ్ ద కరెక్ట్ రీజన్. ఓకే, ద ఇన్వేడింగ్ ట్రైబ్స్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా టిల్ ద టైమ్ ఆఫ్ లాస్ట్ గుప్తా కింగ్ అడాప్టెడ్ హిందూయిజం అండ్ పర్సిక్యూటెడ్ బుద్ధిస్ట్. ఇది తప్పండి. ఎట్లా అంటే టు ద లాస్ట్ గుప్తా కింగ్ అన్నాడు. మొత్తం 12th century AD వరకు అనలే, గుప్తా సామ్రాజ్యం చెందిన లాస్ట్ కింగ్ వరకు అని చెప్పి మాత్రమే మాట్లాడాడు స్టేట్మెంట్ లో. ఓకే, సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గుప్తులు హిందూయిజం ని చాలా ఫేవర్ చేశారు, దాన్ని ప్రొపగేట్ చేసిన ఏ రోజు బుద్ధిస్టులని హింసించడమో వాళ్ళని చంపేయడమో చేయలేదు. అలా చేసింది ఎవరంటే శైవిజం ని ఫాలో అయిన శశాంకుడు అనే రాజు. ఆయన టైంలోనే బౌద్ధ గయాలో ఉన్న ఈ పీపల్ ట్రీ ఉంది కదా, దేని కింద అయితే బుద్ధుడికి ఎన్లైట్మెంట్ వచ్చిందో, నిర్వాణ వచ్చిందో, దాన్ని కూడా ఆయన నరికేయడం జరిగింది కదా. ఎస్, మరి వాళ్ళు గుప్తుల టైంలో అలా జరగలేదు. సో దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. ద కింగ్స్ ఆఫ్ గుప్తా డైనాసిటీ వేర్ స్ట్రాంగ్లీ అపోజిట్ టు బుద్ధిజం. ఇది పక్కా తప్పు. ఎందుకంటే వాళ్ళు హిందూయిజం ని ప్రొపగేట్ చేసినా కూడా, సపోర్ట్ చేసినా కూడా, ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణికల్ ఫేత్ ని బాగా నమ్మేవాళ్ళు. అండ్ గుప్తుల టైంలోనే కదా మన వేదిక్ లిటరేచర్ కి సంబంధించిన వేదాస్ అన్ని కూడా లిఖించబడ్డాయి తాళపత్ర గ్రంథాల మీద. ఎస్, మరి వాళ్ళు దాన్ని ప్రొపగేట్ చేసిన ఏ రోజు బుద్ధిజం ని అపోజ్ చేయలేదు. సో దిస్ ఈజ్ ఆల్సో ది రాంగ్ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ question for today, that is some Buddhist rock cut caves are called chaityas. Buddhist rock cut caves ni కొన్నిటిని చైత్యాస్ అంటారు, మరి కొన్నిటిని విహారాస్ అంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ అని చెప్పి అడుగుతున్నాడు. సో అసలు బేసిక్ గా చైత్య అంటే ఏంటి? చైత్య is basically a meeting place or an assembly chamber which is used for prayers. ఒక పెద్ద అసెంబ్లీ హాల్లో ప్రేయర్ చేయడానికి బుద్ధిస్టులు ఈ చైత్యాస్ ని వాడే వాళ్ళు. అలాగే విహారాస్ వచ్చేసరికి, విహారాస్ అంటే అర్థం ఏంటంటే
ఈ వర్షాకాలంలో బుద్ధిస్ట్ మాంగ్స్ ప్రొపగేట్ చేయడానికి బయటకు వెళ్ళకపోయే వాళ్ళు కదా. ఎస్, ఆ టైంలో వాళ్ళు ఉండడానికి కల్పించే విడది ఉంటుంది చూసిందా, రెసిడెన్స్. ఎస్, దట్ రెసిడెన్సెస్ ఆర్ అకామిడేషన్స్ ఆర్ కాల్డ్ విహారాస్. బుద్ధిస్ట్ మాంగ్స్ కి ఉన్న అకామిడేషన్స్ ఆర్ రెసిడెన్సెస్ ని విహారాస్ అంటారు. అది ఈ రెండుటి మధ్యన డిఫరెన్స్. ఓకే, సో ఆన్సర్ ఏంటి? బి, చైత్య ఇస్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. చైత్య ఇస్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ వైల్ విహారా ఇస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద మాంగ్స్. మనం వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు బుద్ధిస్ట్ 3 మాట్లాడతాం. ఏమేమని? బుద్ధిస్ట్ స్తూపాస్, బుద్ధిస్ట్ విహారాస్ ఆర్ ఆరామాస్ అండ్ బుద్ధిస్ట్ చైత్యాస్. స్తూపాస్ అంటే ఏంటి? స్తూపాల్లో మళ్ళా 3 రకాల స్తూపాలు ఉన్నాయి కదా. ఏమేం స్తూపాలు అవి? దాతృగర్భ స్తూపాస్, దాతృగర్భ స్తూపాస్ ఒకటి, పారిభోజక స్తూపాస్ ఒకటి, ఉద్దేశిక స్తూపాస్ ఒకటి. ఈ ధాతుగర్భ స్తూపాస్ లో ఏంది? దీస్ స్తూపాస్ ఆర్ బిల్ట్ అప్ ఆన్ ద రిలిక్స్ ఆఫ్ బుద్ధ ఆర్ బుద్ధిస్ట్ మాంగ్స్ ఆర్ బోధిసత్వాస్. వాళ్ళ రిలిక్స్ మీదనే వీటిని కట్టడం జరిగింది. ఓకే, మరి పారిభోజక స్తూపాస్ అంటే ఈ పారిభోజక స్తూపాస్ అనే దాన్ని బుద్ధిస్ట్ టెక్స్ట్ ఉంటాయి కదా, అంటే త్రిపీటకాస్ ఇలాంటి సాక్రెడ్ బుద్ధిస్ట్ టెక్స్ట్ ఉంటాయి కదా, వాటి మీద కానీ లేకపోతే బుద్ధిజంకి సంబంధించిన వస్తువుల మీద కానీ ఈ కడితే దాన్ని పారిభోజక స్తూప అంటారు. అండ్ ఉద్దేశిక స్తూప ఇది జనరల్ గా కట్టేస్తారు. ఏం మెటీరియల్ ఉండదు, లేకపోతే బుద్ధిస్ట్ రిలిక్స్ ఉండవు, ఏమీ ఉండవు, జనరల్ గా కట్టేస్తే వితౌట్ ఎనీ మెటీరియల్. దట్ ఈస్ కాల్డ్ ఉద్దేశిక స్తూప. ఓకే, మరి మళ్ళీ చెప్తున్నాను, విహారాస్ ఆర్ ఆరామాస్ అంటే ఏంటి? దోస్ ఆర్ మొనాస్టరీస్ ఆర్ రెసిడెన్సెస్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంగ్స్. బుద్ధిస్ట్ మాంగ్స్. మరి చైత్యాస్ అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలా సార్లు టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ లో వీటి మీద క్వశ్చన్ రిపీట్ అయ్యిందండి. ద బుద్ధిస్ట్ ప్రేయర్ హాల్స్ ఆర్ అసెంబ్లీస్ విచ్ ఆర్ మెంట్ ఫర్ discussions or discourse are called as chaityas. Okay, right. Now coming on to the next question for today, that is consider the following statements. The early చైత్య గ్రిహాస్ అంటే చైత్యాస్ అని, చైత్య గ్రిహాస్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్న చైత్యాస్ ఉన్నాయి కదా, ప్రేయర్ హాల్స్. ఎస్, చైత్య గ్రిహాస్ అండ్ విహారాస్ ఆఫ్ గుంటపల్లి ఇన్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆర్ రాక్ కట్స్. వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్ లోని వెస్ట్ గోదావరి జిల్లాలోని గుంటపల్లిలో ఉన్న చైత్యాస్ గాని విహారాస్ గాని రాక్ కట్ అని చెప్పి అడుగుతున్నాడు. దోస్ ఆర్ రాక్ కట్ స్ట్రక్చర్స్. ఇది కరెక్టా తప్ప? ఇది కరెక్టే. ఆ ఏరియాలో గుంతపల్లిలో ఉన్న చైత్యాస్ కానివ్వండి, విహారాస్ కానివ్వండి, రాక్ కట్టే, రాక్ కట్ ఆర్కిటెక్చరే. ఓకే, రైట్. ద చైత్యాస్ అండ్ విహారాస్ ఆఫ్ ఈస్టర్న్ డక్కన్ ఆర్ యూజువలీ రాక్ కట్. ఇది కరెక్టా? యూజువలీ అంటే మాక్సిమం టైమ్స్ రాక్ కట్టే అంటున్నాడు. ఒకసారి ఆలోచించండి, పెద్ద పెద్ద ఏరియాస్, ఫేమస్ ఏరియాస్ లో మాత్రమే రాక్ కట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. మరి ఈస్టర్న్ డక్కన్ ఏరియా అంటే మళ్ళీ ఇక్కడ తెలంగాణ మరియు ఆంధ్ర కంబైన్డ్ అయి ఉండే ఏరియాస్ కిందకే వస్తుంది. మరి ఇక్కడ యూజువలీ రాక్ కట్స్, అన్ని రాక్ కట్టేనా? మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ కాదు. మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవి రాక్ కట్స్ కాదు. జనరలీ చైత్యాస్ అండ్ విహారాస్ ఆఫ్ ఈస్టర్న్ డెక్కన్ ఆర్ కన్స్ట్రక్టెడ్ యూజింగ్ బ్రిక్స్. బ్రిక్స్ ని యూజ్ చేసే ఈ చైత్యాస్ అండ్ విహారాస్ ని ఈస్టర్న్ డెక్కన్ ఏరియాస్ లో మాక్సిమం బ్రిక్స్ ని యూజ్ చేసే కట్టారు. మీరు మన నాగార్జున కొండకి వెళ్ళినా కూడా బ్రిక్స్ తో కట్టిన రాక్ కట్ ఆర్కిటెక్చర్ మనకు కనిపిస్తుంది. ఓకే, కేవ్స్, రాక్ కట్ కేవ్స్ మనకు, అలాగే విహారాస్ ఇవన్నీ కనిపిస్తాయి. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏంటి? ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. మన నాగార్జున కొండ అనుకోండి, విజయవాడ చుట్టుపక్కల ఘంటసాల ఏరియా ఉంది కదా, ఘంటసాల దగ్గర ఉన్నాయి కూడా ఇలాగే మీకు కనిపిస్తాయి బ్రిక్స్ తో కట్టినవి. ఓకే, సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఏపీపీఎస్సీలో అడిగాడండి ఇది క్వశ్చన్. ఓకే, రైట్. Now coming on to the next question for today. What is శాంతాగారా? ఈ శాంతాగారా అనేది బుద్ధిజం కి సంబంధించిన విషయంలో న్యూస్ లోకి వస్తుంది. సారీ, న్యూస్ లో కాదు, బుద్ధిజం కి సంబంధించిన దగ్గర మనకు వస్తుంది. ఎక్కడంటే
మన 16 మహాజనపదాస్ ఉన్నాయి కదా, 16 మహాజనపదాస్ లో 2 రిపబ్లికన్ స్టేట్స్ ఉంటాయి, రైట్? ఈ రిపబ్లికన్ స్టేట్స్ లో బుద్ధిజం అండ్ జైనిజం కి చాలా మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, అక్కడ నుంచే ఇవి స్టార్ట్ అయినాయి కదా. ఎస్, మరి ఆ ఏరియాలో రిపబ్లికన్ స్టేట్స్ అంటే ఆ ఏరియాలో కింగ్ రూల్ ఉండేది కాదు, అంటే మొనార్కీ ఉండేది కాదు. ఆ ఏరియాలో ఏంటంటే జనాల ద్వారా ఎన్నుకోబడిన లీడర్సే ఉండే వాళ్ళు, జనాల ద్వారా ఎన్నుకోబడిన లీడర్సే ఉండే వాళ్ళు. ఓకే, ముఖ్యంగా 10 రిపబ్లిక్స్ ఉండేటివి. ఎందుకు అంటే ఈ వజ్జీ ఆర్ లిచ్చవి రిపబ్లిక్ అనేది ఇట్ ఈస్ ఏ కాంగ్లోమరేషన్, అంటే కాన్ఫెడరెన్సీ, అంటే 8 రిపబ్లిక్ స్టేట్స్ కలిపి వజ్జీ అనే కింగ్డమ్ గా ఏర్పడ్డది. అందుకే వజ్జీ కింగ్డమ్ ని అష్టకులిక అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇంకోటేమో మల్లా, రైట్? మొత్తంగా 10 ఉన్నాయంట. ఈ రిపబ్లికన్ స్టేట్స్ ని ఘన సంఘాస్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు కదా. ఎస్, మరి ఆ ఏరియాలో శాంతాగారా అంటే ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ట్యాక్స్ కలెక్టెడ్ ఫర్ మెయింటైనింగ్ పీస్, ఆప్షన్ బి ఏ పార్లమెంట్ ఇన్ రిపబ్లికన్ స్టేట్స్, ఆప్షన్ సి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఆప్షన్ డి అండ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. మరి శాంతాగారా అంటే ఏ పార్లమెంట్ ఇన్ రిపబ్లికన్ స్టేట్స్, ఏ పార్లమెంట్ ఇన్ రిపబ్లికన్ స్టేట్స్. బేసిక్ గా ఈ శాంతాగారా అనేది ఒక పాలీ వర్డ్ అండి. దిస్ ఈజ్ ఏ పాలీ వర్డ్. మరి పాలీ వర్డ్ బుద్ధిజం లో బాగా వాడేవారు కదా పాలీ లిటరేచర్ ని. ఎస్, దిస్ బుద్ధిస్ట్ లిటరేచర్ షోస్ దట్ శాంతాగారాస్ ఆఫ్ రిపబ్లిక్ స్టేట్స్ యూస్ టు కంట్రోల్ ఫారిన్ అఫైర్స్ ఆఫ్ దట్ స్టేట్. వీళ్ళు ఆ రాజ్యాల యొక్క ఫారిన్ అఫైర్స్ ని వాళ్ళే చూసుకునే వాళ్ళు. అందువల్ల అంటే పక్కకున్న వేరే రాజ్యాల నుంచి వచ్చే అంబాసిడర్స్ కానివ్వండి, రాజులు కానివ్వండి, ఈ పార్లమెంట్స్ కి వచ్చేవాళ్ళంట. ఈ పార్లమెంట్స్ కి వచ్చేవాళ్ళు ఎందుకంటే ఈ రాజ్యాలతో యుద్ధం జరిగిన తర్వాత పీస్ అండ్ వార్ రెండుకు సంబంధించిన విషయాలకు సంబంధించిన ప్రపోజల్స్ ని ఇక్కడే డిసైడ్ చేసే వాళ్ళు. అదే ఇంకా మిగిలిన 14 మహాజనపదాలు అలా కాదు, మొనార్కియల్ స్టేట్స్ కదా, రాజు డిసైడ్ చేసి పడేస్తుండే అయిపోతుండే. ఈడనేమో అట్లా కాదు, ఇక్కడ అట్లా కాదు. ఎందుకంటే పార్లమెంటరీ ఫార్మ్ రిపబ్లికన్ సిస్టమ్ ఉంది కదా, రిపబ్లికన్ సిస్టమ్ ఉండడం వల్ల అలా జరిగింది అన్నమాట. ఓకే, సో దిస్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్డమ్స్ వేర్ రిపబ్లికన్ స్టేట్స్ ఇన్ ప్రీమౌరియన్ ఏజ్? 16 మహాజనపదాస్ లో ప్రీమౌరియన్ ఏజ్ లో రిపబ్లికన్ స్టేట్స్ అంటే ఆ 16 మహాజనపదాస్ లో 2 కదా. మరి ఇందులో ఏవి అని చెప్పి అడుగుతున్నాడు. ఫస్ట్ 16 రిపబ్లికన్ స్టేట్స్ మనకు తెలిసి ఉండాలి. ఓకే, సో రైట్, 1 కంబోజా, 2 గాంధారా, ఇవి 2 నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి, అంటే ప్రస్తుత పాకిస్తాన్ రీజియన్ లో ఉన్నాయి. ఇక 3వది మన అస్మక, ఇది సౌత్ ఇండియాలో ఉంది. దాని తర్వాత హిమాలయన్ స్టేట్స్, హిమాలయకు దగ్గరగా ఉండే స్టేట్స్ కురు, పాంచాల. ఓకే, దాని తర్వాత 2 రిపబ్లికన్ స్టేట్స్ ఏవేంటి? వజ్జీ ఆర్ లిచ్చవీస్, ఇంకోటి మల్లా. దాని తర్వాత ఒక 4 స్టేట్స్ ఉండేటివి ఎప్పుడు సుప్రమసీ కోసం గొడవ పడుతూనే ఉండేవాళ్ళు, మేము ఎదగాలని. అవేంటి? మగధ, కోసల, వత్స అండ్ అవంతి. ఇక మిగిలిన 5 రాజ్యాలు, మిగిలిన 5 రాజ్యాల గురించి మాట్లాడుకుంటే అంగ, కాశీ, చెట్టి ఆర్ చెడి, మత్స్య. ఈ మత్స్య అనేది వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో రాజస్థాన్ కి దగ్గరలో ఉంటుండే. ఇక చివరిది సూరసేన. ఇవి 16. మరి ఇందులో మనకు రిపబ్లికన్ స్టేట్స్ ఏవి? ఇవి 2. ఈ లిచ్చవీస్ ఆర్ వజ్జీ ఈజ్ ఏ కాన్ఫెడరెన్సీ ఆఫ్ 8 స్మాల్ రిపబ్లిక్స్ కదా. ఎస్, మరి అందులో నుంచి ఇక్కడ చూడండి, ఫస్ట్ మల్లా అనేది రిపబ్లికన్ స్టేటే, లిచ్చవి అనేది రిపబ్లికన్ స్టేటే. ఈ మగధ రిపబ్లికన్ స్టేట్ కాదు, ఈ అవంతి రిపబ్లికన్ స్టేట్ కాదు, రైట్? సో 2, 5 ఎక్కడెక్కడ ఉన్నాయో అవి కొట్టేసేయండి. ఎస్, రిపబ్లికన్ స్టేట్స్ అని అడిగాడు కదా. సో మగధ ఈజ్ నాట్ ఏ రిపబ్లికన్ స్టేట్ అండ్ అవంతి ఈజ్ నాట్ ఏ రిపబ్లికన్ స్టేట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్డమ్స్ వేర్ రిపబ్లికన్ స్టేట్స్ ఇన్ ప్రీమౌరియన్ ఏజ్? ఎస్, క్వశ్చన్ కరెక్టే ఉంది. ఆప్షన్సే తప్పు ఉన్నాయి. సో మనకి ఇక్కడ 2, 5 2 ఉన్నది కొట్టేయాలంటే అన్ని పోతే 4 మాత్రమే మిగులుతుంది, లిచ్చివి ఒకటి. మరి మళ్ళా కూడా రిపబ్లికన్ స్టేటే. ఈ వైదేహ కూడా రిపబ్లికన్ స్టేటే. ఇవి 3 రిపబ్లికన్ స్టేట్సే. మరి ఆన్సర్ ఏంటంటే 1, 3, 4. 1, 3, 4 is the correct answer. Okay,
మరి రిపబ్లికన్ స్టేట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనము ఇవి మాత్రమే ఉన్నాయా, ఇంకేమన్నా పేర్లు మీకు తెలిసినవి ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. ఇవి మాత్రమే కాకుండా వైదేహ, మల్ల, వజ్జియార్, లిచ్చవి కాకుండా కొలియాస్, మొరియాస్, జంత్రిక ముని అని చదువుతాం, సఖ్యాస్, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఎస్, మొత్తంగా 10 ఉన్నాయి. ఓకే, సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, ఊద్రక అండ్ అలార కలామ వేర్ ద వేదిక్ టీచర్స్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. ఇది కరెక్ట్ స్టేట్మెంటా? ఎస్, కరెక్టే. గౌతమ్ బుద్ధుని యొక్క వేదిక్ టీచర్స్ ఊద్రక అండ్ అలార కలామానే. ఈయన మహాభి నిష్క్రమణ చేసి ఆస్కెటిక్ గా అటు ఇటు తిరుగుతున్న టైంలో ఈ అలార కలామా దగ్గరనే ఈయన వెళ్ళి మెడిటేషన్ గాని ఉపనిషత్తులకు సంబంధించిన విషయాలు గాని అలార కలామా నుంచే నేర్చుకోవడం జరిగింది. అండ్ ఊద్రక దగ్గర నుంచి కూడా నేర్చుకున్నాడు. They both are the Vedic teachers of Gautam Buddha. So this is the correct statement. In a battle, Kosala destroyed the Sakya tribe to which Gautam Buddha belonged to. మనము ఎగ్జామ్ బుక్స్ లో కొన్ని ఏ బుక్స్ లో చదివినా కోసల రాజ్యం గురించి చదవగానే మనకు గుర్తుకొచ్చే రాజు ఎవరంటే ప్రసంజిత్, రైట్? మనం ఏం చదువుతాం జనరల్ గా, ప్రసంజిత్ డిఫీటెడ్ కాశీ అని చెప్పి చదువుతాం. దాని తర్వాత బింబిసారకు ఆయన చెల్లెల్ని కోసల మహాదేవిని ఇచ్చి పెళ్లి చేసినప్పుడు దాన్ని డౌరీగా ఇచ్చిండని చెప్పి చదువుతాం. అంతేగాని ఈయన సఖ్యా ట్రైబ్ ని డిస్ట్రాయ్ చేసిండు అని చెప్పి ఎక్కడ చదవము. సఖ్యా ట్రైబ్ గౌతమ బుద్ధ బిలాంగ్స్ అనేది కరెక్టే, కానీ ఎక్కడ చదవము. ఎందుకంటే ప్రసంజిత్ డిస్ట్రాయ్ చేయలే. దాని తర్వాత ఇంకొక కింగ్ ఉండే విదూదక అని హీ డిస్ట్రాయిడ్ ద సఖ్యా ట్రైబ్. వార్లో విదూదక అనే రాజు ఈ సఖ్యా ట్రైబ్ ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో ఇది మాత్రం 95% ఆఫ్ ద బుక్స్ లో ఉండదు. ఓకే, సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. సో ఆన్సర్ ఇస్ బి. బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, రైట్, కరెక్ట్ స్టేట్మెంట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్? ఇందులో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడుగుతున్నాడు. ఆనంద వాస్ ఫేవరెట్ డిసైపుల్ ఆఫ్ బుద్ధ. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఆచార్య నాగార్జున వాస్ వన్ ఆఫ్ ద డిసైపుల్స్ ఆఫ్ బుద్ధ. ఇది తప్పండి. అదేంటి సార్, ఆచార్య నాగార్జున మహాయాన బుద్ధిజం ని ఫాలో అయ్యిండు, వన్ ఆఫ్ ద బుద్ధిజం స్కాలర్ కదా అంటారా? ఎస్, కానీ ఆయన బుద్ధుడేమో 6th century BCలో ఉంటే ఆచార్య నాగార్జున 1st century ADకి సంబంధించిన ఆయన. ఈయన ఫాలో అయి ఉండొచ్చు కానీ డిసైపుల్ మాత్రం కాదు, స్టూడెంట్ డిసైపుల్ కాదు కదా. సో ఇది తప్పుడు స్టేట్మెంట్. సో ఇన్కరెక్ట్ అంటున్నాడు కదా. ఎస్, బుద్ధ ప్రీచ్డ్ బుద్ధిజం టు అంగుళిమాల ఏ నొటోరియస్ పండిత్. ఎస్, ఇది NCERTలో ఉంది. నొటోరియస్ పండిత్ కి అంటే దొంగకు బుద్ధిజం ని బుద్ధ ప్రీచ్ చేయడం జరిగింది అని. అలాగే ఆమ్రపాలి ఏ ప్రాస్టిట్యూట్ ఆఫ్ వైశాలి బికేమ్ ఏ బుద్ధిస్ట్ నన్. ఎస్, ఆ కాలంలో ఆమ్రపాలి అనే ఆవిడ చాలా పెద్ద అందగత్తె అంట. ఎస్, ప్రాస్టిట్యూట్లు కూడా అందంగా ఉంటేనే చాలా మంది వెళ్తారు కదా. సో ఆమె చాలా పెద్ద అందగత్తె. ఆమె ఫైనల్ గా బుద్ధిజంలోకి వచ్చి బుద్ధిస్ట్ నన్ గా మారింది. మరి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో మనకి ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్ అన్నాడు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. గౌతమ్ బుద్ధ వాజ్ అన్ అగ్నాస్టిక్స్. ఇది కరెక్టా? గౌతమ్ బుద్ధ ఒక అగ్నాస్టికా? ఎస్, గౌతమ్ బుద్ధ వాజ్ ఏ అగ్నాస్టిక్. అసలు అగ్నాస్టిక్ అంటే ఏంటి? అగ్నాస్టిక్ అంటే ఏంటంటే ఏథిస్ట్ కి అగ్నాస్టిక్ కి తేడా ఉందండి. ఏథిస్ట్ ఏమంటాడంటే 100% అసలు దేవుడు లేనే లేడు, నేను పక్కా షూర్ గా చెప్తున్నాను వాదిస్తూ ఉంటాడు. అగ్నాస్టిక్ అంటే హీఈస్ నాట్ షూర్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఏమో భయ్, దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు అని చెప్పి అనేటోడు అగ్నాస్టిక్. నాట్ షూర్, హీఈస్ నాట్ ఎట్ ఆల్ షూర్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఓకే, సో గౌతమ్ బుద్ధ వాస్ అండ్ అగ్నాస్టిక్. ఇది కరెక్టే. ఆచార్య నాగార్జున ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ సెకండ్ తథాగత. ఇది కరెక్టా మరి? ఎస్, అది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఆచార్య నాగార్జుని రెండవ తథాగత అని, అలాగే ఇండియన్ ఐన్స్టీన్ అని చెప్పి పిలుస్తూ ఉండేవాళ్ళు. ఓకే, రెండవ తథాగత అని ఇండియన్ ఐన్స్టీన్ అని చెప్పి పిలుస్తూ ఉండేవాళ్ళు. మరి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అన్నాడు కాబట్టి ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్.
మ్యాక్సిమం సర్మన్స్ వేర్ డెలివర్డ్ బై బుద్ధ ఇన్ శ్రవస్తి. శ్రవస్తి అంటే శ్రవస్తి ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ కోసల కదా. 16 మహాజనపదాల్లో వన్ ఆఫ్ ద ఫేమస్ మహాజనపద అయిన కోసల. కోసల యొక్క రాజధాని ఈ శ్రవస్తి. మరి మధ్యమ నికాయలో ఏమని చెప్పబడింది? బుద్ధుడు కోసల నివాసి, ఈజ్ ఏ కోసలన్ అని కూడా చెప్పారు కదా. ఎందుకంటే బుద్ధుడు అక్కడ ఉన్న అన్ని మహాజనపదాల కన్నా ఈ కోసల రాజ్యంలోనే ఎక్కువగా సర్మన్స్ ఇవ్వడం జరిగిందంట. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. లుంబిని ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ బుద్ధిజం. చాలా మంది ఇది కరెక్ట్ అని పెట్టేస్తారు ఫ్లోలా, కానీ ఇది తప్పండి. అదేంది సార్ లుంబిని బుద్ధుని బర్త్ ప్లేస్ కదా అంటే, ఎస్, లుంబిని బుద్ధుడు పుట్టిన జన్మస్థలం, బుద్ధిజం పుట్టిన జన్మస్థలం కాదు, రెండు వేరే వేరే. బుద్ధిజం పుట్టిన జన్మస్థలం సారనాథ్. ఎందుకు? ఇక్కడే తన మొట్టమొదటి సర్మన్ ఇవ్వడం జరిగింది కదా. ఎస్, సో దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. అకార్డింగ్ టు బుద్ధిస్ట్ టెక్స్ట్ మంజుశ్రీ బోధిసత్వ వాజ్ బర్న్ ఇన్ అమరావతి. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. మరి మంజుశ్రీ బోధిసత్వ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? అసలు ఎందుకోసం వర్షిప్ చేస్తారు బుద్ధిస్టులు మంజుశ్రీ బోధిసత్వాని? ఎందుకంటే టు అక్వైర్ నాలెడ్జ్ ఆర్ అండర్స్టాండింగ్, క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ సంబంధించిన విషయాల మీద మంజుశ్రీ బోధిసత్వాన్ని పూజిస్తా ఉంటారు. ఓకే, సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? రెండు స్టేట్మెంట్లు కరెక్ట్. ఫస్ట్ వన్, థర్డ్ వన్ కరెక్ట్ కదా. సో ఇదర్ కరెక్ట్ అని అడిగిండు. సో 193 ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 4 noble truths and 8-fold path of Buddhism are discussed in which of the following? ఈ నికాయాస్ ఉన్నాయి కదా, నికాయాస్ దేని కిందికి వస్తాయి? నికాయాస్ సుత్త పీఠక అంటే త్రిపీఠకాస్లో సుత్త పీఠక, వినయ పీఠక, అభిధమ్మ పీఠక అని ఉంటాయి కదా. మరి అందులో సుత్త పీఠక, దిస్ సుత్త పీఠక కన్సిస్ట్ ఆఫ్ 5 collections known as నికాయాస్. అంటే ఈ 5 నికాయాస్ ని కలిపి సుత్త పీఠక అన్నట్టు. ఓకే, మరి అందులోని ఏ నికాయాలో 4 noble truths ఆర్ ఆర్య సత్యాస్ అండ్ 8-fold path గురించి మరి ఎందులో మాట్లాడాడు అని చెప్పి అడుగుతున్నాడు. 8-fold path అంటే అష్టాంగ మార్గ కదా. మరి ఇది ఎందులో మాట్లాడాడంటే దిగ నికాయాలో దీని గురించి ఉండడం జరిగింది. దిగ నికాయాలో 4 noble truths, అష్టాంగ మార్గ మాత్రమే కాకుండా మహాపరినిర్వాణ సుత్త అంటే ది లాస్ట్ సర్మన్ ఆఫ్ బుద్ధ చనిపోయే ముందు ఇచ్చిన చివరి సర్మన్ గురించి కూడా ఈ దిగ నికాయాలో మెన్షన్ చేయబడి ఉంది. ఓకే, మెన్షన్ చేయబడి ఉంది. అండ్ ఇదే దిగ నికాయాలో ఆ మహాజనపద టైంలో ఉన్న 24 క్రాఫ్ట్స్ ఉండే కదా, డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఆఫ్ దట్ పీరియడ్, 24 డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఆఫ్ దట్ పీరియడ్ కూడా ఈ దిగ నికాయాలో మెన్షన్ చేయబడి ఉన్నాయి. సో ఆన్సర్ ఏంటి? దిగ నికాయ. మరి ఇక మిగిలినవి సార్, మొత్తం 5 నికాయాలు అన్నారు కదా, మిగిలినవి ఏంటంటే ఇక్కడనే ఉన్నాయి మిగిలినవి. ఫస్ట్ దిగ నికాయ, మధ్యమ నికాయ, అంగుత్తర నికాయ, కూదక నికాయ అండ్ సంయుక్త నికాయ. మరి మధ్యమ నికాయ దేని గురించి మాట్లాడింది? ఇందులోనే బుద్ధుడు కోసల దేశానికి చెందిన వ్యక్తి అని చెప్పి ఇందులోనే ఉంది. అలాగే బుద్ధునికి జైన్ సెక్ట్ అప్పుడు సెక్ట్, ఇప్పుడు రిలీజియన్, రైట్? జైన్ సెక్ట్, ఆజీవికాసు, ఇలా ఆ టైంలో ఉన్న డిఫరెంట్ హెథరోడాక్స్ సెక్ట్స్ ఉన్న కనెక్షన్స్ గురించి ఈ మధ్యమ నికాయలో ఉండడం జరిగింది. ఇక అంగుత్తర నికాయ, అసలు ఈ అంగుత్తర నికాయ వల్లనే కదా మొత్తం 16 మహాజనపదాలు ఉన్నాయని చెప్పి తెలవడం జరిగింది. ఎస్, అంగుత్తర నికాయలో 16 మహాజనపదాస్ గురించి మాట్లాడడం జరిగింది. ఇక కూదక నికాయాలనేమో జాతకాస్ గురించి మాట్లాడారు. ఓకే, రైట్. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. 4 బోధిసత్వ పేర్లు ఇచ్చి వాళ్ళు దేనికి సింబలైజ్ అవుతున్నారని చెప్పి ఇచ్చాడు. ఆప్షన్స్ చూడండి. సో ఫస్ట్ వజ్రపాణి అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? థండర్ బోల్ట్. ఎందుకు? ఏమని ఉంటుంది? వజ్రపాణి పాపుల్ని ఆ థండర్ బోల్ట్ తో శిక్షిస్తాడు అని చెప్పి మనం చదువుకుంటాం కదా. ఎస్, మరి వజ్రపాణి ఈజ్ లింక్డ్ విత్ థండర్ బోల్ట్, రైట్? అమితాబ అంటే
Amitabha is linked with what, guys? Amitabha is linked with heaven. Amitabha is linked with heaven. Enduku Amitabha is linked with heaven? Because he is the Buddha of heaven. Buddhist heaven యొక్క గాడ్ ఇన్. ఓకే, మంజుశ్రీ ఇందాకే మాట్లాడుకున్నాం. మంజుశ్రీ అనగానే నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ అని. సో ఇక్కడ బుక్ అండ్ స్వర్డ్ ఇక్కడే ఉంది కదా. ఎస్, అవలోకతేశ్వర ఈజ్ రిలేటెడ్ టు లోటస్. ఇక ఆప్షన్ చూసుకోండి, A3, B2, C4, D1. 3, 2, 4, 1 ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బోధిసత్వ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫ్యూచర్ బుద్ధ? ఇది ఆల్రెడీ పార్ట్ 1 క్లాస్లో చెప్పాను. యూపీఎస్సీలో అడిగారు అని చెప్పి, మేబీ ఏపీఎస్సీలో ఎక్కడో అడిగారు. సో ఫ్యూచర్ బుద్ధ అని చెప్పి ఎవరిని పిలుస్తారు? వజ్రపాణిన, పద్మపాణిన, మైత్రేయన, మరి పద్మ సంభావన? ఏ బోధిసత్వాన్ని పిలుస్తారు? ఫ్యూచర్ బుద్ధ అని మైత్రేయ. మైత్రేయ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యూచర్ బుద్ధ. మైత్రేయ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యూచర్ బుద్ధ. ఓకే, ఈజ్ వర్షిప్డ్ యాజ్ ఫ్యూచర్ బుద్ధ. ఎందుకంటే బుద్ధిజంలో కాన్సెప్ట్ ఉంది కదా, బుద్ధుడు ఇప్పటికీ చాలాసార్లు జన్మించాడు, మనుషుల యొక్క సఫరింగ్స్ని తగ్గజేయడానికి రేపు ప్రొద్దున మళ్ళీ జన్మిస్తాడు అని. ఎస్, ఆ మైత్రేయ అనే ఆ మళ్ళీ జన్మించబోయే బోధిసత్వ బుద్ధ. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. దట్ ఈస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈస్ ఇన్కరెక్ట్? యా, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం కదా, బట్ క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయండి ఎగ్జామ్స్లో చాలా. ఈ విహారాస్, చైత్య, స్తూపాస్, ఆరామాస్ మీద క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి. ఇందులో ఇన్కరెక్ట్ ఏవి అని అడుగుతున్నాడు. స్తూప బిల్ట్ అప్ ఆన్ ద రిలిక్స్ ఆఫ్ బుద్ధ. ఇందాక చదువుదాం, స్తూపాలో 3 రకాలు ఉన్నాయి. ఏమేమి రకాలు అన్నాను? దాతృగర్భ, పారిభోజక, ఉద్దేశిక. రైట్, మరి బిల్ట్ ఆన్ రిలిక్స్ ఆఫ్ బుద్ధ అంటే స్తూపా కిందకే వస్తుంది కదా, దాతృగర్భ స్తూపాస్. ఎస్, అది కరెక్టే. మరిగా విహారాస్ ఆర్ ఆరామాస్. ఎస్, దోస్ ఆర్ ద రెసిడెన్సెస్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంగ్స్. అది కూడా కరెక్టే. విహారాస్ ఆర్ ఆరామాస్ అంటారు, ఇది కూడా కరెక్టే. ఇక చైత్యాస్, ప్రేయర్ హాల్స్ ఆర్ అసెంబ్లీస్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంగ్స్, ఇది కూడా కరెక్టే. మరి ఆరాంబాస్ అంటే టామ్ స్ట్రెయిన్స్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంగ్స్ అంట, ఇది తప్పు. ఎందుకంటే ఆరామాస్ అన్న మన విహారాస్ అన్న ఒకటే కదా, రెసిడెన్సెస్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంగ్స్. ఓకే, రైట్. సో ఆప్షన్ డి ఈజ్ ద, మనకు ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్. Now coming on to the next question. Consider the following statements. Jain texts were written in Pali, Buddhist texts were written in Prakrit. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? రెండు తప్పే. కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఎస్, కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు? జైన్ టెక్స్ట్ ఏమో ప్రాకృతిలో రాసిర్రు, బుద్ధిస్ట్ టెక్స్ట్ ఏమో పాలిలో రాసిర్రు. ఒకవేళ క్వశ్చన్ ఇట్లిస్తే బుద్ధిస్ట్ టెక్స్ట్ వేర్ ఓన్లీ రిటర్న్ ఇన్ పాలి అన్నాడు అనుకో, అది కూడా తప్పే. ఎందుకంటే బుద్ధిస్టులు హీనాయాన, మహాయానగా డివిజన్ అయిన తర్వాత బుద్ధిస్ట్ టెక్స్ట్ సాంస్క్రిట్లో కూడా రాయబడ్డాయి కదా, ఓన్లీ పదం అని ఇస్తే అది కూడా తప్పవుతుంది. సో ఇవి రెండూ తప్పే కాబట్టి విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ ఎబో ఆర్ కరెక్ట్ అంటే నైదర్ 1 or 2. ఓకే, రైట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ సెక్ట్ ఆఫ్ మహాయానిజం? ఈ మహాయానిజము, హీనాయానిజము, వీటి మీద ఉన్న డిఫరెంట్ సెక్స్కి సంబంధించిన విషయాల మీద క్వశ్చన్ పేపర్ టఫ్ చేయాలనుకున్నప్పుడు వాటి మీద క్వశ్చన్స్ అక్కడక్కడ ఇస్తున్నాడు. ఓకే, సో మరి మనం మాట్లాడుకున్నప్పుడు మహాయానిజం సంబంధించిన సెక్స్ ఏవి? మహాసాంఘికాస్ కానివ్వండి, సర్వైష్టవాదీన్స్ కానివ్వండి, చైత్యకాస్ కానివ్వండి, లోకోత్తరవాదీస్ కానివ్వండి, లేకపోతే పూర్వ శైల, ఉత్తర శైల, అపర శైల, ఇవన్నీ కూడా మహాయానిజం కిందికి వస్తాయి. మరి ఇందులో ఏముంది? ఆన్సరు చైత్యక. మరి మిగిలిన అన్ని అంటే సౌతాంత్రిక, మహిషాసక, సమత్య, ఇవి 3 కూడా హీనాయాన బుద్ధిజం సంబంధించిన దాని కిందికి వెళ్తాయి. స్టార్టింగ్ లో 16 సెక్స్ ఉండే కదా, దాన్ని 4th బుద్ధిస్ట్ కౌన్సిల్లో 2 సెక్స్ గా కలిసిపోయాయి కదా, 2 మేజర్ సెక్స్ గా కలిసిపోయాయి. మరి ఏవి ఎందులోకి వెళ్ళాయని కూడా అందాదా మనకు తెలియాలి. ముఖ్యంగా ఈ తేరవాదాస్ ఆర్ స్థవిరవాదాస్ అనేటివి దేని కిందికి వెళ్ళాయి? తేరవాదాస్ ఆర్ స్థవిరవాదాస్ అనేటివి హీనాయాన కిందికి వెళ్తే,
సర్వైష్టవాదిన్, మహాసాంఘికాస్, చైత్యకాస్ అనేటివి మహాయాన కిందికి వెళ్ళడం జరిగింది. ఓకే రైట్. యా మళ్ళీ అదే హీనయానం కింద ఏవే ఉన్నాయి ఇది చూడండి. ఏవి లేదో ఇక్కడ చెప్తే అయిపోతుంది కదా. హీనయానం కింద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సెక్ట్ ఆఫ్ హీనయానిజం అంటున్నాడు. ఓకే సో ఏది ఇందులో తేరవాద, ఇందాకే చెప్పాను తేరవాద ఆర్ స్థవిరవాద. ఓకే మరి ఇది కాకుండా మిగిలిన 3 అంటే సిద్ధార్థిక, అపరశైల, మరి బహుశ్రుతియ ఇవి 3 మహాయాన బుద్ధిజానికి సంబంధించినవి. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ కాలచక్రయాన అండ్ సహజయాన ఆర్ ద 2 సెక్ట్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. మహాయాన అండ్ హీనయాన ఫస్ట్ సెంచరీ ఏడీలో వస్తే 5th సెంచరీ ఏడీలో వజ్రాయాన అనే ఒక సెక్ట్ వచ్చింది. దట్ వాజ్ బోర్న్ ఇన్ అమరావతి. మన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని అమరావతి కేంద్రంగా ఇది పుట్టడం జరిగింది. మరి దాన్ని సిద్ధ నాగార్జున అనే వ్యక్తి ప్రొపగేట్ చేశాడు ఇండియా వ్యాప్తంగా. ప్రస్తుతం ఇది టిబెట్లో మాత్రమే ఉంది. మరి ఈ వజ్రాయాన అనే సెక్ట్కి రెండు 2 సబ్సెక్ట్స్ ఉన్నాయి. అదేంటంటే కాలచక్రయాన, సహజాయాన. కాలచక్రయాన ఏంటంటే ద పీపుల్ హూ ఫాలోడ్ కాలచక్రయాన బిలీవ్డ్ దట్ సాల్వేషన్ ఆర్ మోక్షం. ఈ మోక్షం అనేది మనము తాంత్రిక్ కల్ట్స్ ద్వారా వచ్చే మ్యాజికల్ పవర్స్ ద్వారా కూడా మనము సాల్వేషన్ ఆర్ మోక్షాన్ని పొందవచ్చు అని కాలచక్రయానాన్ని ఫాలో అయ్యే వాళ్ళు నమ్మారు. మరి సహజయానాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఏమని నమ్మారంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ ద్వారా మనకు వచ్చేస్తుంది మోక్షము అని చెప్పి నమ్మడం జరిగింది. ఓకే మరి ఒక రకంగా ఈ వజ్రాయాన వచ్చిన తర్వాతనే బుద్ధిజం పట్ల జనాల్లో వ్యతిరేకత పెరిగి మెల్లమెల్లగా అది అంతరించకపోవడానికి కారణం అయ్యింది. ఓకే సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, వజ్రాయాన ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేర్ ద సెంటర్స్ ఆఫ్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్? స్తూపాస్లో ఏమున్నది? స్తూపాస్ అంటే బుద్ధుడు చనిపోయిన తర్వాతనో లేకపోతే బుద్ధిస్ట్ టెక్స్ట్ లేకపోతే బుద్ధికి సంబంధించిన ఏదో ఒక విషయం మీద దాని మీద స్తూపా కడితే అది రైట్. మరి ఇక విహారాస్ అంటే రెసిడెన్షియల్ ప్లేసెస్, చైత్యాస్ అంటే అసెంబ్లీ హాల్స్ రైట్. అంటే అక్కడ డిస్కోర్సెస్, రిలీజియస్ డిస్కోర్సెస్ ఇవన్నీ చేస్తూ ఉండారు. మరి గటికాస్ అంటే ఏంది? గటికాస్ అనేది ఎడ్యుకేషనే, కాకపోతే ఇది బుద్ధిజంకి సంబంధించిన విషయం దగ్గర వచ్చేది కాదు. ఇది టెంపుల్స్కి అనుబంధంగా గటికాస్ ఉండేవి. మరి అందులో చదువు చెప్పేవాళ్ళు. మరి ఏంటి సార్ ఇందులో ఆన్సరే లేదా అంటే ఉంది. బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ని బుద్ధిస్ట్ యూనివర్సిటీస్ పెట్టక ముందు ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ యొక్క రెసిడెన్సీస్ ఉండేటివి కదా, దట్ ఈస్ విహారాస్. ఆ విహారాస్లో ఎడ్యుకేషన్ని, సెక్యులర్ అండ్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ని బుద్ధిజం ప్రొపగేట్ చేసేది. దాని తర్వాత బుద్ధిస్ట్ యూనివర్సిటీస్కి వచ్చేసినాయి. మరి అక్కడికే ఎడ్యుకేషన్ అనేది షిఫ్ట్ అయిపోవడం జరిగింది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ మహాజనపదాస్ వాటి క్యాపిటల్స్. 16 మహాజనపదాస్ ఉన్నాయి కదా, అందులో ఏది క్యాపిటల్స్ అంటున్నాడు. ఫస్ట్ ఈజీ చూడండి, మత్స్య. ఇందాక చెప్పాను మత్స్య అనేది రాజస్థాన్కి చెందిన, అంటే ఇప్పుడు ఈ రాజస్థాన్ ఏరియాలో ఉండేది ఇది మత్స్య. మరి దాని క్యాపిటల్ సిటీ విరాటనగర ఆర్ జైపూర్ రైట్. మరి ఆప్షన్ 4. ఇక గాంధార అనగానే మనకి ఏం గుర్తుకు రావాలా? తక్షశీల అండ్ పుష్కలావతి. ఇక అస్మకావతి మన తెలంగాణదే. ఏంది? పోదన ఆర్ ఇప్పటి బోధన్. ఇక మిగిలింది ఏంది? సౌరసేన, ఇది మథుర. సో ఆప్షన్ చూడండి 4, 1, 3, 2. 4, 1, 3, 2 ఎక్కడ ఉంది? ఎస్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, అమోంగ్ ద షోడశ మహాజనపదాస్ అంటే 16 మహాజనపదాలు ఉండే కదా. ఎస్, అమోంగ్ దట్ మగధ ఎమర్జ్డ్ యాజ్ అన్ ఇంపీరియల్ పవర్. అన్ని రాజ్యాలని ఆక్రమించుకుంటూ వచ్చి మగధ ఒక పెద్ద సామ్రాజ్యంగా ఏర్పాటైంది కదా. ఎస్, మరి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ డిడ్ నాట్ కాంట్రిబ్యూట్ టు ద రైజ్ ఆఫ్ మగధ? మగధ అంత పెద్ద సామ్రాజ్యంగా కావడానికి ఏవి కారణం అని చెప్పి జనరల్గా అడుగుతారు. ఇక్కడనేమో ఏది కారణం కాదు అంటున్నాడు. మరి ఏది కారణం అన్నప్పుడు
మనకు తెలియాలి కదా ఏది కారణం అంటే, ఏది కారణం మరి మగధ అంత పెద్ద సామ్రాజ్యంగా ఎదగడానికి? కారణాలు ఏంటి? అప్పటి ఎఫిషియంట్ రూలర్స్ ఆఫ్ మగధ, అంటే వాళ్ళకు ఎదగాలన్న కోరిక తపన ఉండేది. ఓకే, అందువల్ల వాళ్ళు పెద్ద పెద్ద రాజ్యాల్ని స్థాపించడం జరిగింది. అదొకటి. ఇంకొకటేమో జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్. ముఖ్యంగా ఈ మగధ సామ్రాజ్యము గ్యాంజటిక్ ప్లేన్స్ లో ఉండడం వల్ల అక్కడ అల్యూవిలియల్ ప్లేన్స్ ఉన్నాయి కదా, ఫెర్టైల్ అల్యూవిలియన్ ప్లేన్స్ ఉన్నాయి కదా, మరి అందువల్ల అగ్రేరియన్ ఎకానమీ అనేది స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అయింది. అందువల్ల ఈ మగధ జానపద ఒక ప్రాస్పరస్ జానపదగా ఫామ్ అవ్వడం జరిగింది. ఇంకొకటి, మగధ ఏరియాలో ఐరన్ ఓర్ అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉండేది. ద అబండెంట్ రిసోర్సెస్ లైక్ అవైలబిలిటీ ఆఫ్ ఐరన్ ఓర్ దానివల్ల ఏం జరిగింది అంటే, ఐరన్ ఓర్ తోని వెపన్స్ తయారు చేయడం కానివ్వండి, అలాగే అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ తయారు చేయడం కానీ ఎక్కువగా జరిగింది. అది కూడా ఒక రీజను. అలాగే ఈ మగధ చుట్టుపక్కల ఫారెస్ట్ ఉంటుండే, ఆ ఫారెస్ట్ లో టింబర్ అవైలబిలిటీ చాలా ఉంటుండే. మరి ఆ టింబర్ ని చారియట్స్ అంటే మన ఏమంటాం తెలుగులో, రథాలు చేయడానికి వాడేవాళ్ళు కదా. ఎస్, మరి అందువల్ల. అలాగే ఆ మగధ అడవులు చాలా పెద్ద అయినప్పుడు అక్కడ ఎలిఫెంట్స్ పాపులేషన్ కూడా ఎక్కువగా ఉంటుండే. మరి ఆ ఎలిఫెంట్స్ ని ట్రైన్ చేసి వార్స్ లో వీళ్ళు గజదళంలో ఉపయోగించుకోవడం జరిగింది. అలాగే ద స్ట్రాటజిక్ లొకేషన్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ మగధ, స్టార్టింగ్ లో ఉన్న రాజగృహానేమో చుట్టూ మొత్తం కొండలు ఉంటుండే, అందువల్ల అటాక్ చేయడానికి ఎనిమీస్ కి సెట్ కాకపోతుండే. దాని తర్వాత వచ్చిన పాటాలిపుత్రనేమో గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ కలిసే ప్రాంతంలో ఉండే, ఇది ఒక రకంగా ఇన్యాక్సెసిబుల్ అయిపోయింది. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ ఫర్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ రైజ్ ఆఫ్ మగధ. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ద రీజన్ అన్నాడు. సో చూడండి, స్ట్రాంగ్ ఆర్మీ ఇందాకే మాట్లాడుకున్నాం, ఇది రీజనే. ఎఫిషియెంట్ రూలర్స్ రీజనే. ఫేవరబుల్ జాగ్రఫికల్ కండిషన్ రీజనే. మగధాస్ ప్యాట్రోనైజ్ టు బుద్ధిజం, ఇది రీజన్ కాదు. ఇప్పుడు బుద్ధిజం కి వాళ్ళు ప్యాట్రోనైజ్ ఇచ్చిర్రా లేదా అనేదానికి, అది పెద్ద మహాజనపదగా అవతరించింది అనేదానికి ఏదైనా లింక్ ఉందా? ఏ లింకు లేదు కదా. ఎందుకంటే ఇటు మగధ అట్లా అవుతే మరి ఇక మల్లా అండ్ వజ్జీ రిపబ్లిక్స్ చాలా ఎక్కువగా చేసినాయి కదా. ఇక కోసల మరి అవ్వంటే రిపబ్లిక్స్ వాళ్ళకు పెద్దగా ఆశలు లేకుండే అనుకుందాం, మొనార్కిజము. మరి కోసల అవుతే అన్నిటికన్నా బుద్ధిస్ట్ సెరమనీస్ అక్కడనే ఎక్కువ జరిగినాయి కదా. కోసలకు అవుతే పెద్ద సామ్రాజ్యంగా ఎదగాలన్న కోరిక మగధ వాళ్ళకి ఎట్లుండేనో వాళ్ళకు కూడా అట్లనే ఉండే. మరి ఇవి ఏవి రీజన్స్ కాలేదు, ఇదేది రీజన్ కాలేదు. సో మగధాస్ ప్యాట్రోనేజ్ టు బుద్ధిజం ఈజ్ నాట్ ద రీజన్ which led Magadha as a imperial power. So option C is the right answer. So ఇదండి బుద్ధిజం కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ MCQs విచ్ ఐ ఫీల్ క్యాన్ బి ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇప్పటి వరకు మనము బుద్ధిజం కి సంబంధించిన MCQs మాట్లాడుకున్నాము. అలాగే కొన్ని క్వశ్చన్స్ అంటే లాస్ట్ 10 క్వశ్చన్లలో కొన్ని ఇంపార్టెంట్ MCQs రేపు పొద్దున ఎగ్జామ్ లో వస్తాయి అని చెప్పి నేను నమ్మే వాటిని ఇవ్వడం జరిగింది. ఓకే, ఐ హోప్ యు లైక్ దిస్ క్లాస్. So please do subscribe our channel. Thank you.